తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి అంటూ రాష్ట్ర ఏర్పాటుకు ఏ పోరాటంలోనూ ఆయన పాల్గొనలేదు. ఎస్, అది 100%. అందరికీ తెలుసు, అది నిజం, అది అందరూ చూసిందే. అది కేసీఆర్ దీక్ష ప్రజల ఆకాంక్షతో తెలంగాణ ఏర్పాటు మార్పు విగ్రహాలను మార్చడంలో కాదు, ప్రజల జీవితాల్లో రావాలి. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అంటూ రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్ర ఏర్పాటుకు ఆయన సహకరించలేదని, తెలంగాణ కోసం జరిగిన ఏ పోరాటంలోనూ ఆయన పాల్గొనలేదని ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఆమరణ దీక్ష ప్రజల ఆకాంక్షతోనే రాష్ట్రం ఏర్పడిందని తెలిపారంటూ ఇది వాస్తవమే. రేవంత్ రెడ్డికి ఎట్లాంటి భాగస్వామ్యం లేదు. ఒకే ఒక్కసారి అసెంబ్లీలో బిల్లు సందర్భంగా మాట్లాడింది తప్ప ఏనాడు కూడా తెలంగాణ కావాలని కానీ తెలంగాణ రావాలని కానీ కోరుకోలేదు. ఎంత విచిత్రం అంటే చూడండి, ఒక్కసారి ఆలోచించండి. అసలు తెలంగాణ మీద ప్రేమ లేనోనికి, అసలు తెలంగాణ విషయంలో కొట్లాడనోనికి, ఏ భాగస్వామ్యం లేనోనికి ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి పదవి వచ్చింది. వెరైటీగా అసలు ఇక ఎవరు ఊహించరు, ఎవరు కూడా ఇట్లా జరుగుతుందని ఊహించరు. ఎంతో కొంత కష్టపడ్డోనికో లేకపోతే ఇంత పని చేసినోనికో ఇది ఎట్లా ఉన్నదంటే, నేను ఇంతకుముందు కూడా చెప్తుంటే కదా, ఇప్పుడు ఏదైనా వండుకునేటప్పుడు తలా ఒక చెయ్యి వేస్తే ఓడు రాళ్ళు తెచ్చి పెట్టి పొయ్యి పెట్టి, ఓడు కట్టెలు తీసుకొచ్చి, ఓడు అగిపెట్టె తీసుకొచ్చి, లేకపోతే ఇంత బియ్యం కడిగి అన్నం వండితే అలా వండినోళ్ళు కలిసి నలుగురు కలిసి పంచుకొని తింటే బాగుంటది. కానీ వీళ్ళంతా వంట చేసి పెడితే టైంకు ఎవడో చుట్టపోడు వచ్చినట్టు వచ్చి అప్పుడు ఉన్న అన్నమంతా తినిపోతే అప్పుడు అనిపిస్తుంది, అరే కష్టపడ్డోడు ఒకడు, పదవుల కోసం పెదవులు మూసుకున్నాడు ఒకడు, ఇలా ఎవడు అనుభవిస్తా ఉన్నాడని ఎట్లయితే అనిపిస్తుందో ఎగ్జాక్ట్లీ ఇది కూడా అట్లే కనిపిస్తుంది. ఆనాడు మరి కష్టపడ్డోళ్ళకి అవకాశాలు వచ్చినాయంటే సరే బీఆర్ఎస్ ఎంత ఇచ్చిందనేది చూద్దాం. అది బీఆర్ఎస్కి అయితే మనం ఇచ్చేస్తాం, మనం కడుపు నిండా పెట్టేసిరు ప్రజలు, తెలంగాణ కోసం కొట్లాడిరని చెప్పి 2 సార్లు అధికారం ఇచ్చారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేసినని ఇచ్చారు అనేది అర్థం కాలేదు. ఎందుకంటే నేను కూడా చెప్పిన, కాంగ్రెస్ చేసిన ఉద్దారకంతోనో కాంగ్రెస్ చేసిన గొప్ప పనుల వల్లనో వాళ్ళ ఉద్యమాల వల్లనో వాళ్ళకి ఇలా అధికారం రాలేదు. వాళ్ళ పోరాటం వల్లనో కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత తప్ప ఇంకా ఏ ఫ్యాక్టర్ కూడా పనిచేయలేదు. అతి పెద్ద ఫ్యాక్టర్ కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత, అంటే ఆయన ఎమ్మెల్యేల మీద ఉన్నటువంటి వ్యతిరేకత. ఆ దొంగల వల్ల ఆయనకి ఇంత అంటింది, అంటుతుంది ఎట్లయినా. మరి ఇంట్లో బాపు పిల్లలు తప్పు చేస్తే బాపు కంటకు తోలకడుతుంది, గట్లనే ఎమ్మెల్యేలు చేసినటువంటి తప్పుదాలన్నిటికీ కూడా కేసీఆర్ మీద పడ్డది. అది ఆ కేసీఆర్కి అంటుకుంది. అయితే ఇక్కడ కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల కాంగ్రెస్ ని తెచ్చుకున్నారు తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ చేసినటువంటి గొప్ప పోరాట ఫలితాలు అని చెప్పి ఎవ్వరు కూడా అనలేదు, అనుకోలేదు. అందుకే వాళ్ళకి 63 సీట్ల కాడ ఆపారు. అయితే ఇక్కడ కూడా తెలంగాణలో ఎట్లాంటి భాగస్వామ్యం లేనటువంటి రేవంత్ రెడ్డికి అత్యున్నతమైనటువంటి పదవి ఇచ్చారు చూడు, మీకు హ్యాట్స్ ఆఫ్. ఇక తెలంగాణ ప్రజలకు ఇందుకు హ్యాట్స్ ఆఫ్. ఇక అదే ఈయన చెప్పడానికి ప్రయత్నం చేశాడు.